హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టెంపుల్ గురించి చెప్తున్నా వినండి. ఈ టెంపుల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ అండి. వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్. మేము ఈరోజు వచ్చేసాము. ఈ టెంపుల్ బయట నుంచి వీడియో తీస్తున్నా అండి. లోపలికి అయితే మొబైల్స్ ఎలో లేదు. ఒకసారి చూసేయండి. చూడండి ఎంత బాగుందో. లొకేషన్ కూడా పెద్ద పెద్ద కొండరాళ్ళు అండి. కొండరాళ్ళ పక్కన శివుడు పార్వతి కూడా ఉన్నారు. చూసేయండి ఇది మొత్తం. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయండి. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఇదేమో యాగశాల అండి. ఇది టికెట్ కౌంటర్. ఇటు సైడ్ ఏమో కూర్చోడానికండి కోతి. చూడండి ఎలా కూర్చుందా. చాలా కోతులు ఉన్నాయండి. జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే మీద పడి వచ్చేస్తాయి. ఇటు అది చూడండి, శివుడు పార్వతి అమ్మవారు అయ్యవారు విగ్రహాలు కొండ పక్కన అలా కనిపిస్తున్నాయి. తెల్ల రంగుతో చెట్లు అడ్డం ఉన్నాయి కదా, సరిగ్గా కనబడట్లేదు చీకట్లో. కొంచెం అలా మేము నైట్ టైం వెళ్ళాము. అదిగో ఇప్పుడు కొంచెం బ్లర్గా ఉంది. చూసేయండి అమ్మవారిని అయ్యవారిని. ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః. చాలా బాగుంటుంది లోపల అమ్మవారు కూడా. చాలామంది జనం ఉన్నారండి. సూపర్ ఉంది గుడి. ఒకసారి మీరు కూడా చూసేయండి వచ్చి. వరంగల్లో భద్రకాళి అమ్మవారి టెంపుల్. చూడండి బయట షాపులు. మేము అటు నుంచి ఇట్లా బయటికి వెళ్ళిపోతుంటే ఇటు ఇలా ఉన్నదండి. చాలా బాగుంది కదా. అసలు ఎంత బాగుందంటే ఆ లైటింగ్లో, ఆ వాటర్, డ్యాన్సింగ్, మొత్తం బొమ్మలు భలే ఉన్నాయి డ్యాన్స్ చేస్తూ. ఇటు సైడ్ ఏమో శివుడిది చెయ్యి డమరకం పట్టుకొని, అటు పక్కన ఏనుగులు. అసలు కలర్ఫుల్గా ఉంది లైటింగ్, ఆ వాటరు. చాలా బాగుందండి. చాలా మిస్ అయిపోయాము మేము. మళ్ళీ చూద్దామని కూడా. మీరు కూడా ఒకసారి చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్.